నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత జగన్ హయాంలో ఉండవల్లి ఎక్కడికి వెళ్ళిపోయారు? గత 5 ఏళ్లలో నోరు ఇప్పని ఉండవల్లి ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం మారిన తర్వాత నోరు ఇప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఇంతకుముందు సోనియా గాంధీ ట్రాన్స్లేటర్గా పనిచేసిన ఉండవల్లి మరి ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళి ఆవిడ ప్రధానమంత్రి అయ్యే విధంగా ఆ దిశగా పనులు చేసుకోవచ్చు కదా అని కొంతమంది అంటున్నారు. మరి మాజీ ఎంపీగా పనిచేసిన ఉండవల్లి మరి ప్రస్తుతం నోరు ఇప్పడానికి గల కారణాలు ఏంటి? ఇటువంటి అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిటీస్ మధుసూదన్ రెడ్డి గారు. ఆయన అడిగి ఈయన గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఉండవల్లి రాజకీయం గురించి, రాజకీయ పరిస్థితుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అది కూడా టీడీపీ అధికారం వచ్చిన తర్వాత ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఉండవల్లి తన రూపం మార్చుకున్నాడమ్మా. ఉండవల్లి ఊసరవెల్లిగా మారిపోయాడు. ఆయన 14-15వ లోక్సభలో పార్లమెంటేరియన్గా ఉన్నాడు. వాడు పీకిందేంది ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద గుండు సున్నా. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు నువ్వు భారత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు చేసిన కృషి ఏంటి అంటే పెద్ద గుండు సున్నా. వాడు చేసినల్లా సోనియా గాంధీకి భజన చేయటం, సోనియా గాంధీ మీటింగుల్లో ట్రాన్స్లేషన్ చేయటం, ఇంకో పని ఏంటంటే రామోజీరావు మీద పడి ఏడ్చిండు. ఆ మార్గదర్శిలో ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది, చట్టాలు లేచిండు, డామ్ తరాయి పురాయం లేచిండు. రామోజీరావు గారు ఎవరికి రూపాయి పిల్ల కూడా ఎగ్గొట్టినోడు కాదు. ఆ మార్గదర్శిలో చిట్స్ చేసుకున్నారు ఎవరు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళందరికి వచ్చి కంప్లైంట్ చేయలేదు. స్కామ్ జరిగింది, పెద్ద గూడుపుట అని జరిగిందని. ఈవిడంత దగులు బాధ్యం ఉండా కొడుకు ఆంధ్రప్రదేశ్లో పుట్టకూడదమ్మ. ఇటువంటి వాళ్ళు ఈడు బీకామ్ చదువుకున్నాడు, ఏలూరు సిఆర్ రెడ్డి నాయి కళాశాలలో ఎల్ఎల్బి చదివిండు. రాజమండ్రిలో విలేకరుల సమావేశం పెడతారు, నోటికి వచ్చిందల్లా మాట్లాడిపోతాడు. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది కదా. ఒకప్పుడు దేశాన్ని ఏకచక్రాధిపత్యంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కష్టాల్లో ఉంది కదా. పోయి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి సేవ చేసుకోవచ్చు, నీ ఐడియాలజీ ఆడ ఇయ్యచ్చు కదా. నువ్వు ఉచిత సలహాలు నిన్ను ఊడి అడుగుతుండో అంటుండ, పరిపాలన చేయడం మాకు చేత కదా ఏంది. కాబట్టి నీ సలహాలు మాకేం అక్కర్లేదు, నువ్వు గోదావరిలో దూకి చచ్చిపో, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది. మూసుకొని గమ్ముగా ఉంటే బాగుంటుంది ఉండవల్లి అరుణ్ కుమారు. నువ్వు ఏదన్నా సూచనలు సలహాలు ఏదలుచుకుంటే పొయ్యి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుకో, నీ ప్రియమిత్రుడైన రాజశేఖర్ రెడ్డి పుత్రరత్నానికి ఇచ్చుకో, లేదంటే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఇచ్చుకో. అసలు నీకేం సంబంధం అంట? 10 ఏళ్ల పాటు ప్రజల సొమ్ము నాకి తిన్నవో, నీ బతుకు తెరువు ఆ రాజకీయము. కాబట్టి నీ సూచనలు సలహాలు తీసుకునే పరిస్థితిలో నువ్వు చదువుకున్నది బీకాము, ఎల్ఎల్బి అంటే నీకు మొత్తం తెలుసా? ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ గురించి తెలుసా? పోనీ ఎకనామిక్స్ గురించి ఏమన్నా పరిపూర్ణ అవగాహన ఉందా? ఏ సబ్జెక్టులో అవగాహన ఉంది? లేదు కదా. నీవు 2 పుస్తకాలు రాసుకున్నావు. ఏంది ఆ పుస్తకాలు? ఏంటంటే విభజన కథ అని ఒక పుస్తకం రాశాడు. ఇంకోటి వైఎస్ఆర్ దో అని ఇంకో బుక్ రాశాడు. ఏమి సాధించినావు? నీ వల్ల ఒరిగింది ఏమన్నా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? అందువల్ల నువ్వు ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయిపో. కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఉంది, ఆమెకు అడ్వైజర్గా ఉండు. నీ కాంగ్రెస్ పార్టీని ఎలా లేపుకోవాలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో కూడా ఉన్నాడమ్మా ఈ పెద్ద మనిషి. ఈయన రాజకీయవేత్తగా, న్యాయవాదిగా, రాజకీయ విశ్లేషకుడుగా ఉంది కదా. ఒక కూతురు ఉంది ఉండవల్లి స్రవంతి అని. అమ్మాయికి సేవ చేసుకొని ఆ అమ్మాయి భవిష్యత్తు చూసుకో. రాష్ట్ర భవిష్యత్తు ఎలా చేయాలో చంద్రబాబు నాయుడికి నీ సూచనలు సలహాలు ఏమి అక్కర్లేదు. నువ్వు ఏదన్నా చేసుకోదలుచుకొని 5 ఏళ్ళు కుంభకర్ణుల్లాగా నిద్రపోయి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తంతడనే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలుసుగా దొరికిందని చెప్పి వారానికి ఒక ప్రెస్ మీటింగ్ పెడుతున్నావా? నీకంటే బడ్జెట్ లెక్కలు మాకు అన్నీ బాగా తెలుసు. నేను చెప్తుండా, నీ కలేజా ఉంటే, జీలో దొమ్ముంటే ఒక డిబేట్కి రా అంటుండా ఉండవల్లి అరుణ్ కుమార్ని. సంవత్సరం నుంచి అడుగుతుండా, రారా డిబేట్కి, ఏ ప్రెస్ క్లబ్లో పెట్టుకున్నావో. నువ్వు 10 ఏళ్ల పాటు పీకింది ఏంది, యువతలో చెయ్యింది ఏంది తేల్చుకుందాము. తాడో పేడో తేల్చిపోద్ది. నీ మేధావితనం అంతా బయటికి పోద్ది. 4 కెమెరాలు పెట్టుకొని వాళ్ళ మీద వాగటం కాదురా కుక్కలాగా ఊసరవెల్లి. నువ్వు మగాడు అయితే డిబేట్కి రా, కూర్చుందాం.
బడ్జెట్ లెక్కలు ముందు పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి అవినీతి అవుపాళ్ళ నోరెందుకు లేయటంలే? లిక్కర్ స్కామ్ 1,35,000 కోట్ల పేద ప్రజల రక్తాన్ని పిండి తాగితే దాని గురించి మాట్లాడవా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడవా? వైఎస్ అనిల్ రెడ్డి గురించి మాట్లాడవా? తర్వాత విజయసాయి రెడ్డి గురించి మాట్లాడవా? ఇవాళ లిక్కర్లు, తర్వాత ఇసుకలు, ఎలక్ట్రిక్లు, ఇండోసోలు, భూముల కేటాయింపుల గురించి మాట్లాడవా? బొత్స సత్యనారాయణ కేబినెట్ మంత్రిగా ఉండి తన లిక్కర్ దానికి భూములు కేటాయించుకుంటే దాని గురించి మాట్లాడవా? ఇవన్నీ తెలియదా నీకో? పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు ఉండవల్లి. నీకు దమ్ముంటే డిబేట్కి రా, లేకపోతే మూసుకోనుండు, లేదంటే గోడాట్లో దిగి చచ్చిపో. అందువల్ల ఉండవల్లి అరుణ్ కుమారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, ఎవడు చూడలేదని. పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వేస్తే బాగుండదు. నీకేమన్నా దోల ఉంటే, కలేజా ఉంటే ఇంకొక మాట కూడా అంటుండా, రా డిబేట్ పెట్టుకుందాం. అమరావతిలో నడిబొడ్డులో సచివాలయం ఇంకా డిబేట్ పెట్టుకుందాము, తాడో పేడో తేల్చుకుందాం. నీ లెక్కలన్నీ నువ్వు తెచ్చుకో, నీ బడ్జెట్ పుస్తకాలన్నీ తెచ్చుకో. న్యాయకోవిదుడు కదా, సుప్రీంకోర్టు దాగిపోయినావు కదా. 1 by 1 మాట్లాడుకుందాం, ఒక రోజంతా మాట్లాడుకుందాం. రా, నీ కాడికేమో నువ్వు చదివితే బీకామ్ ఎల్ఎల్బి చదువుకున్నావు, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, తాడో పేడో తేల్చుకుందాం రా. తేలిపోద్ది. ఎందుకు లుచ్చా లఫంగి మాటలు మాట్లాడుతుండవు? నువ్వు ఓసర వెళ్ళని సంగతి ఆంధ్రప్రదేశానికి మొత్తానికి తెలుసు. ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, మెయిన్ స్ట్రీమ్ మీడియాల వాళ్ళకి నేనైతే సవాల్ ఇస్తుంటా, నువ్వు ఎక్కడున్నా రారా గాండుగా మాట్లాడుకుందాం, సెటిల్ చేసుకుందాం. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసి గవర్నమెంట్ వారం రోజులు కూడా కాలేదు అప్పుడే కొంపల నుంచి బయటకు వచ్చినవా? 6 నెలలు ఆగమ్మా తెలుసద్ది, లేకపోతే 1 సంవత్సరం పుణుకో, లేదంటే ఆడికి పో. 10th జనపదకు పోయి ఉప్పు కారం ఎత్తుకొని పో. 10th జనపద ఉప్పు కారం ఎత్తుకొని పోరా. పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి సలహాలు నీ ఊడికేం అక్కర్లా. రా డిబేట్కి రా, మాట్లాడుకుందాం. 1 by 2 పోలవరం గురించి మాట్లాడదాం, లేదు అమరావతి నగర నిర్మాణం గురించి మాట్లాడదాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాం, కొట్టుకోపోయిన అన్నమయ్య ప్రాజెక్టు గురించి మాట్లాడదాం, గుళ్ళకమ్మ రిజర్వాయర్ గురించి మాట్లాడదాం. ఎనీ సబ్జెక్ట్ టేక్ ఓవర్ చేసుకో, నీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో. నీ అబ్బా నేను కానీ ఓడిపోతే నీ ముందు తలదీసి నీ చేతిలో పెడతా. ఉండవల్లి అరుణ్ కుమార్ రారా, నువ్వు పిచ్చి పిచ్చి మాటలో కబుర్లు మాట్లాడబాకు. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో, పాయింట్ టు పాయింట్ కన్స్ట్రక్టెడ్గా మాట్లాడదాం. తెచ్చుకో బడ్జెట్ పుస్తకాలన్నీ. ఇవాళ ప్రజల సొమ్ము నాకేసి అప్పులు కుప్పగా మార్చి దాని గురించి మాట్లాడవా? వివిధ కార్పొరేషన్లు పెట్టి దోపిడీ గజ దొంగలు పడ్డట్టు రాష్ట్రం మీద పడి దోచేస్తే మాట్లాడవా? తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మాట్లాడవా? అసైన్మెంట్ భూములు నాకేస్తే దాని గురించి మాట్లాడవా? లేస్తే చంద్రబాబు నాయుడు ఒకడు అలుసుగా దొరికిందని నీ ఇష్టం వచ్చినట్టు పేలబాకు. నీకంత కలేజా ఉంటే డిబేట్కి రా, 10 కెమెరాలు పెట్టుకుందాం, ప్రపంచం అంతా చూస్తుంది. నువ్వు ఇంగ్లీష్లో డిబేట్కి వస్తావో, హిందీలో డిబేట్కి వస్తావో, తమిళంలో డిబేట్కి వస్తావో, తెలుగులో డిబేట్కి వస్తావో, నీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ నువ్వు సెలెక్ట్ చేసుకోరా. ఉండవల్లి అరుణ్ కుమారు పుచ్చిలు లేచిపోతే ఏమనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు కానీ వేసినావు అంటే మర్యాదగా దక్కదు. ఇది ప్రజాస్వామ్యము. రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. నీకెందుకు రాజకీయం గురించి? రాష్ట్రం ఇవాళ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పంజయ్ నువ్వు కూడా వచ్చి ఆ పింఛన్ డబ్బులు తీసుకుంటుండవు కదా, ప్రజల సొమ్ము నాకి తింటుండవు కదా, సంఘటిత నిధికి ఇచ్చేసేయి, పింఛన్ డబ్బులన్నీ ఇచ్చేసేయి. నువ్వు ఏడా న్యాయవాది వృత్తి ఉంది కదా, 4 కేసులు ఇస్తాం, వాదించుకో. జగన్మోహన్ రెడ్డి కేసులు ఎట్ట వేయబోతుంది ప్రభుత్వం, దాని మీద సంపాదించుకోరా. లఫింగ్ నా కొడక నువ్వేం చేస్తుడు? నీకు ఇచ్చిన పింఛన్ డబ్బులన్నీ సంఘటిత నిధికి ఇచ్చేసేయి, రాష్ట్రం బాగుపడద్ది. కనీసం 1 లారీ ఇటుకలైన వస్తాయి అమరావతి నగర నిర్మాణానికి. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీడియా ముందు పుచ్చి లేచిపోద్ది. ఉండవల్లి అరుణ్ కుమార్ నీ ఓసరు వెళ్ళి మాటలు పెట్టుకుని నోరు మూసుకొని ఎంతలో ఉండాలి అంతలో ఉండు. నువ్వు దమ్ముంటే డిబేట్కి రా. ఎక్కడ కూర్చుందాం? అమరావతిలో కూర్చుందాము, వచ్చి డిబేట్ చేసుకుందాం రా. అంతేగాని పిచ్చి పిచ్చి డైలాగులు కానీ వేసినావంటే నీ పుచ్చి లేచిపోవటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలో చూసుకోవాలి. కానీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను అప్పులు కుప్పలుగా మార్చిండ్రా నీ ప్రియమిత్రుడైనటువంటి రాజశేఖర రెడ్డి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి. ఆ అప్పుల గురించి మాట్లాడు, దేనికి ఎంత ఖర్చు పెట్టిండో మాట్లాడు, తెచ్చిన అప్పుల గురించి మాట్లాడు, దోచిన డబ్బుల గురించి మాట్లాడు. అందువల్ల నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఎక్స్ట్రా డైలాగులు వద్దు, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. నేను చెప్తుండా, నువ్వు అంత తోపు తురుంకానుగాడు అయితే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుందామో నేను వస్తాను, సిబ్బంది లేదు బిడ్డ, నువ్వు రారా అంటుండా. పోయినసారి కూడా సవాల్ ఇచ్చిన, మన ఇద్దరమే తగలదాం. నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవు కదా,
బ్రాహ్మణులు అంటే సద్బ్రాహ్మణులు ఎలా అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏం జరిగింది నీకు తెలుసు అంటారా? ఎప్పుడైనా పోయినవా తిరుపతి కొండ మీదక? దరిద్రుడా దరిద్రుడా నీలాంటి నికృష్టులు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాయబజార్ సినిమా చూపి బాకో చెప్పులు తీసుకొని కొట్టే రోజు తొందరలోనే ఉంది. నువ్వు ఈ విధంగా మాట్లాడితే మర్యాదగా ఉంటే పద్ధతిగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకుంటావో లేకపోతే సోనియా గాంధీకి సేవ చేసుకుంటూ నీ విజ్ఞతకే వదిలేస్తుండాను. సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.